హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైపోయింది లాంగ్ వీడియో పెట్టి. సో ఈ రోజు వీడియో దేని గురించి అంటే యాదగిరిగుట్ట వ్లాగ్ అన్నమాట. నేను మా తాతయ్య, నానమ్మ, అమ్మ ఇంకా మా తమ్ముడు కలిసి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళేమో మైమనర్ నుంచి స్టార్ట్ అయ్యారు. నేను ఇక్కడ వాళ్ళతో హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. చాలా డేస్ అయిపోయింది ఇట్లా ఫ్యామిలీతో ఒక ట్రిప్ వేసి. సో వై నాట్ అని చెప్పి అనుకొని వెళ్ళిపోయాము. మా తాతయ్యని చూసారా, పుష్ప సినిమాలో పుష్పరాజ్ లాగా ఎట్లున్నాడో మొక్కుకున్నాడు అనమాట. అందుకే అట్లా పెంచిండు బియర్డ్. సో లాస్ట్కి అయితే క్లీన్ షేవ్ చేయించుకున్నాడు. మాకైతే ఎగ్జాక్ట్గా 1.5 hours పట్టింది హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట రావడానికి. మేము యాదగిరిగుట్ట రీచ్ అయిన తర్వాత డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళలేదు. ఫస్ట్ కళ్యాణకట్టకి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ 50 rupees ఉండే. టికెట్ అయితే మొక్కులు ఇవ్వడానికి వస్తారు కదా, బియర్డ్ కానీ హెయిర్ కానీ, సో దానికి టికెట్ అనమాట. ఇక్కడ కోనేరుకి వెళ్ళాము. నెక్స్ట్ మా తాతయ్య స్నానం చేయాలి కదా, సో అందుకు. మా తమ్ముడేమో స్విమ్మింగ్ చేయడం కోసమే వచ్చినట్టుంది యాదగిరిగుట్టకి. ఈ కోనేరు దగ్గరికి రాగానే చాలా ప్లెజెంట్గా అనిపించింది. చల్లగా బ్రీజ్ వస్తుంది వాటర్ది. వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉండే, ఐ మీన్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉండే. మా తమ్ముడు మా తాతయ్య చూడండి ఇక్కడ, దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. మా తాతయ్యకి అసలు నేను స్విమ్మింగ్ వస్తుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మా తాతయ్య మా తమ్ముడితో కలిసి స్విమ్మింగ్ చేస్తున్నాడు. నేను షాక్ అయినా. ఇన్ని ఇయర్స్ నుంచి నాకు అసలు తెలియదు తాతయ్యకి స్విమ్మింగ్ వస్తుందని. ఇది అయిపోయాక మేము వచ్చిన ప్రతిసారి అన్నదానంని మిస్ అవుతాం. సో ఈసారి మిస్ అవ్వకూడదని చెప్పి వెళ్ళిపోయాం తినడానికి. తినడం ఫాస్ట్గా అయిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు దర్శనంకి అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే పెద్ద లైనే ఉంది. ఫైనలీ చిత్రాన్నం, పప్పు, వంకాయ అయితే పెట్టిండ్రు. టేస్ట్ అయితే చాలా బాగుండే. సో తినేసిన తర్వాత కళ్యాణకట్ట నుంచి డైరెక్ట్గా కొండపైకి బస్సెస్ ఉంటాయి అన్నమాట. సో అది ఎక్కినాము. వితిన్ 15 minutes అయితే మనం రీచ్ అయిపోతాము. నాకు ఈ మొత్తం జర్నీలో నచ్చేది ఏంటంటే ఈ బస్ జర్నీ. కళ్యాణకట్ట నుంచి కొండపైకి బస్ జర్నీ చేస్తాం కదా, అది చాలా ఇష్టము. ఎందుకంటే మొత్తం ఘాట్ సెక్షనే ఉంటుంది. సీనరీ అయితే తోపు ఉంటుంది అసలు. మేము యాదగిరిగుట్టకి లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది డెవలప్మెంట్ అయితే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నానని మా తమ్ముడు పోజ్ ఇస్తున్నాడు. హీస్ క్యూట్, ఇజంట్ ఇట్? ఒక రౌండ్ దర్శనం అయితే అయిపోయింది. దర్శనంకి వెళ్ళేది నేను చూపించలేను, ఎందుకంటే ఫోన్స్ కిందనే డిపాజిట్ చేయాలి కాబట్టి. వాటర్ తాగుదామని వెళ్ళాను, బాగా థర్స్టీగా ఉంటే. కానీ అక్కడ వాటర్ కూడా లేకుండే. మా తమ్ముడు ఇక్కడ ఒక ఆంటీ దగ్గర ఫోన్ లేకపోతే ఆ పాపవి ఫొటోస్ తీయమని చెప్తే ఫొటోస్ తీస్తున్నాడు. ఎందుకంటే చాలా వరకు తెలీదు, దర్శనంకి వెళ్ళేటప్పుడు ఒకటే మనం ఫోన్స్ కింద డిపాజిట్ చేయాలి. మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఫోన్స్. నెక్స్ట్ ప్రసాదం తీసుకుందామని చెప్పి ప్రసాదం టికెట్ కౌంటర్స్ దగ్గరికి వస్తే ఈ మంకీస్ చాలా అల్లరి చేస్తుండే అక్కడ. ప్రసాదం టికెట్స్ అయితే తీసుకొని ప్రసాదం తీసుకోవడానికి వచ్చాము. లడ్డూలు ఇంకా చిత్రాన్నం తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇంకొక శివపార్వతుల గుడి ఉంటుంది కింద, సో అది విజిట్ చేద్దామని వెళ్ళాము. యాదగిరిగుట్ట నార్మల్గా మనం మార్నింగ్ టైమ్స్ విజిట్ చేస్తే ఏమంత అనిపించదు, బట్ లేట్ ఈవినింగ్ నుంచి విజిట్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. గోల్డెన్ టెంపుల్ లాగా అనిపిస్తుంది దూరం నుంచి. ఇంకా ఈ శివాలయం లోపట నంది వాజ్ సో బ్యూటిఫుల్. నాకు నార్మల్గా నంది అంటే చాలా ఇష్టము. దెన్ ఇక్కడ దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. మేము నైట్ స్టే చేసింది అయితే మున్నూరు కాపు స్టే అని ఉంటుంది, అక్కడ స్టే చేసాము. ఎందుకంటే రెడ్డి స్టేలో అసలు రూమ్స్ ఖాళీ లేకుండా మేము వెళ్ళినప్పుడు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా వ్యూ కనిపిస్తుంది గుడికి. మీకు ఇందాక చెప్పాను కదా గోల్డెన్ టెంపుల్ లాగా అనిపిస్తుందని, ఇదే ఆ వ్యూ అనమాట. ఇంకా ఇక్కడ క్యాంటీన్ కూడా ఉండే, దగ్గరలో ఏం లేకుండా టిఫిన్ సెంటర్స్ అట్లా తినడానికి. దెన్ లగేజ్ అంతా తీసుకొని వెళ్ళిపోయాము. ఫస్ట్ ఫ్లోర్లోనే రూమ్ బుక్ చేసుకున్నాము. ఒకటే రూమ్ బుక్ చేసుకున్నాము, ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఇస్తారు. సో 1200 పడింది. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా రష్ ఏం లేకుండే, నార్మల్గా ఉండే జనాలు. వెళ్ళే దారిలో నా చెప్పు కూడా తెగిపోయింది. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ గైస్.